హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత క్లాసులో ఏంటంటే డిఎస్సికి, టెట్కి అలాగే ఎన్ఎంఎంఎస్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం ఉపయోగపడేటువంటి క్లాసెస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గత వీడియోలో మనం ఏంటంటే సౌర కుటుంబంలో మన యొక్క భూమి గురించి ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ లెసన్ లో మనం ఏంటంటే గ్లోబు భూమికి నమూనా అనేటువంటి లెసన్ స్టార్ట్ చేయడం జరిగింది. పార్ట్ 1 వీడియో మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అయితే భూమి అంటే సౌర కుటుంబంలో భూమి అనేది ఒక గ్రహము, సూర్యుడి నుంచి మూడవ దూరమైనటువంటి గ్రహం అని చెప్పుకున్నాం. అయితే భూమి అనేది అంతరిక్షం నుంచి చూస్తే ఉపగ్రహాలను పంపించి ఆ ఉపగ్రహాల సంకేతాల ఆధారంగా చూస్తే భూమి అనేది గోళాకారంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ణయించడం జరిగింది. కారణం ఏంటంటే భూమి చుట్టూ మహాసముద్రం, అంటే మొత్తం మీద భూమి అనేది చూసుకున్నట్లయితే 71% నీరు అనేది ఆవరించి ఉంది. భూమి మొత్తం మీద జస్ట్ 29% మాత్రమే భూమి అనేది, భూగోళం అనేది, నేల అనేది ఉంది. మిగతా మొత్తం కూడా నీటితో ఆవరించి ఉంది. అయితే 15వ శతాబ్దంలో నావికులు అంటే సముద్రాల మీద ఓడల్లో ప్రయాణించినటువంటి నావికావేత్తలు ఏంటంటే 15వ శతాబ్దంలో పసిఫిక్ మహాసముద్రం అంటే పశ్చిమాన ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రం నుంచి బయలుదేరి అలా మొత్తం మీద సముద్రయానం చేసి మళ్ళీ పసిఫిక్ మహాసముద్రం ఎక్కడైతే బయలుదేరాడో అక్కడికి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే భూమి అనేది గోళాకారంగా ఉంది అనేటువంటి విషయాన్ని 15వ శతాబ్దంలో నావికులు నిర్ధారించడం అనేది జరిగింది. అయితే భూమి గోళాకారంగా ఉంది కాబట్టి భూమికి నమూనాగా దేన్ని తీసుకున్నారంటే గ్లోబ్ ని తీసుకోవడం జరిగింది. గ్లోబ్ అనేటువంటి పదము, గ్లోబ్ అనేటువంటి వర్డ్ గ్లోబస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. గ్లోబస్ అనగా స్పియర్ గోళం అని అర్థం. అయితే భూమి అనేది గ్లోబ్ వలె మొత్తం మీద కూడా గోళాకారంగా అనేది లేదు. ధ్రువాల వద్ద, పోల్స్ వద్ద కొంచెం ఫ్లాట్ గా అంటే సమతలంగా ఉంది. మధ్యలో ఉబ్బెత్తుగా అనేది ఉండడంగా మనం చెప్పవచ్చు. అయితే గ్లోబ్ ని మనం చూసుకున్నట్లయితే భూమి యొక్క మొత్తం ఆకారాన్ని గ్లోబ్ రూపంలో తయారు చేయడం జరిగింది. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఖండాలను, మహాసముద్రాలను, అన్ని ప్రాంతాలను, దేశాలను, రాజధానులు అన్నిటిని కూడా భూమి మీద చిత్రీకరించడం జరిగింది. అయితే ఈ యొక్క గ్లోబ్ ని ఫస్ట్ టైం ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. 1492లో ఫస్ట్ టైం ప్రాచీన ఖగోళ గ్లోబ్ ని ఎవరు తయారు చేశారంటే మార్టిన్ బెహైమ్ అనేటువంటి శాస్త్రవేత్త తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆధునిక ఖగోళ గ్లోబును ఎవరు తయారు చేశారంటే 1570వ సంవత్సరంలో మనం గమనించినట్లయితే వెరీ ఇంపార్టెంట్ టకీ ఆల్దిన్ అనేటువంటి ఆయన తయారు చేశాడు. తర్వాత మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహాంగీర్ కాలంలో ఎటువంటి అతుకులు లేని గుండ్రటి గ్లోబును తయారు చేయడం అనేది జరిగింది. అలాగే గత క్లాస్ లో మనం అక్షాంశాలు అంటే ఏంటి, రేఖాంశాలు అంటే ఏంటి తెలుసుకోవడం జరిగింది. అయితే గ్లోబ్ మీద మొత్తం ప్రపంచాన్ని గ్లోబ్ మీద చిత్రీకరించడం జరిగింది. కాబట్టి గ్లోబ్ అనేది మనం చూసుకున్నట్లయితే గ్లోబ్ మీద ఈ ప్రపంచం మొత్తం మీద ప్రపంచం మొత్తాన్ని గ్లోబ్ మీద నిర్మించారు. కాబట్టి అయితే ఈ యొక్క గ్లోబ్ మీద ఏ ఖండాలను ఎక్కడెక్కడ చూపించడం జరిగింది, మహాసముద్రాలు ఎక్కడెక్కడ చూపించడం జరిగింది, అసలు భూగోళం మొత్తం మీద ఏ ఖండాలు ఎక్కడ ఉన్నాయి, ఏ సముద్రాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు క్లాస్ లో మనం తెలుసుకుందాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే గ్లోబు భూమికి నమూనా అని చెప్పుకున్నాం. గ్లోబు భూమికి నమూనా గురించి మనం చెప్పుకుంటున్నాం. దానిలో భాగంగా ఏంటంటే గ్లోబ్ అనేది భూమికి నమూనాగా చూసుకున్నట్లయితే ఇది గ్లోబ్ అయినా భూమి అయినా అనుకోండి, ఈ యొక్క గ్లోబ్ లేదా భూమిని 2 సమాన భాగాలుగా చేస్తూ గీసినటువంటి రేఖనే భూమధ్య రేఖ, ఈక్వేటర్ అంటారని చెప్పాం. ఈక్వేటర్, దీన్ని 0 డిగ్రీ అక్షాంశం 0 డిగ్రీ లాటిట్యూడ్ నే మనం ఏంటంటే ఈక్వేటర్ అంటారు. ఈ ఈక్వేటర్ అంటే ఈ గ్లోబ్ ని 2 సమాన భాగాలుగా చేస్తున్నట్లే భూమిని కూడా, మొత్తం భూగోళాన్ని 2 సమాన భాగాలుగా చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క భూమధ్య రేఖ. అయితే ఈ భూమధ్య రేఖకు నుండి పైకి ఉత్తరం వైపు ఉన్నటువంటి గోళాన్ని ఉత్తరార్ధగోళం, అంటే ఉత్తరం నుంచి అంటే భూమధ్య రేఖ నుంచి పైన ఉన్న సగం భూభాగాన్ని ఉత్తరార్ధగోళం అని, అలాగే భూమధ్య రేఖ నుండి సగం కిందకి ఉన్నటువంటి దక్షిణ భాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. భూమి మొత్తం ఏంటంటే 2 భాగాలుగా ఉంది. పైన ఉత్తరార్ధగోళం, కింద దక్షిణార్ధగోళం. ఈ రెండింటిని విభజించేది ఏంటంటే ఈక్వేటర్ లేదా అక్షాంశము. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మొత్తం భూభాగాన్ని ఎన్ని ఖండాలుగా విభజించారంటే 7 ఖండాలుగా విభజించడం జరిగింది. మొత్తం భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించారు. అలాగే 5 మహాసముద్రాలుగా చూపించారు. మొత్తం ప్రపంచం మొత్తం మీద 7 ఖండాలు ఉన్నాయి, 5 మహాసముద్రాలు అనేవి ఉన్నాయి. అయితే గ్లోబ్ మీద ఈ 7 ఖండాలు ఎక్కడెక్కడ ఉన్నాయి,
అది ఉత్తరార్ధగోళంలో ఏ ఖండాలు ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో ఏ ఖండాలు ఉన్నాయి, ఉత్తరార్ధగోళంలో ఏ మహాసముద్రాలు ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో ఏ మహాసముద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లాస్ లో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఏ సముద్రాలు ఏ ఖండాలను వేరు చేస్తాయని చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే 7 ఖండాలు అన్నాం. 7 ఖండాలకి మన ఈజీగా కోడ్ అనేది గుర్తుంది. 7 ఖండాలకి కోడ్ అన్నమాట. అంటే పెద్ద ఖండం నుంచి చిన్న ఖండం వరకు కూడా వచ్చేలాగా నేను కోడ్ తయారు చేయడం జరిగింది ఈజీగా. దానికి ఏంటంటే కోడ్ ఏంటంటే ఆసిన్. ఆసిన్ అంటే మీకు తెలుసు, చాలా సినిమాల్లో హీరోయిన్ గా పనిచేసింది ఆసిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గజనీ సినిమాలో హీరోయిన్ ఆసిన్ ఏంటంటే ఫ్రీగా. ఆసిన్ ఏంటంటే ఫ్రీగా అంటే చాలా ఫ్రీగా, అంటే ఎటువంటి డబ్బులు కట్టకుండా ఫ్రీగా. నాసా అంటే అమెరికా అంతరిక్ష సంస్థ ఉంది కదా, ఫ్రీగా నాసా అంతరిక్ష సంస్థ ద్వారా నాసా ద్వారా ఏంటంటే ఆమె ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. అదేంటంటే అంటార్కిటికా. నాసా రాకెట్ ద్వారా అంటార్కిటికా వెళ్ళడానికి ఆమె ఏంటంటే తన కళ్ళతో అంటార్కిటికా వెళ్ళి అంటే తన కళ్ళతో ఏం చూడాలనుకుంటుందంటే ఆస్ట్రేలియా పక్షులను చూడాలనుకుంటుంది. ఇక్కడ మనకి 7 ఖండాలు వస్తే ఆసిన్ అన్నాం. ఆసిన్ అంటే ఆసి ఉంది కాబట్టి ఆసియా. అతిపెద్ద ఖండం ఏంటి? ఆసియా. నెక్స్ట్ ఆసిన్ ఏంటంటే ఫ్రీగా నాసా ద్వారా, అమెరికా అంతరిక్ష సంస్థ పేరే నాసా కాబట్టి ఫ్రీ అంటే ఆఫ్రికా. నెక్స్ట్ నాసాలో NA అంటే నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా. అంటే ఏంటి? ఉత్తర అమెరికా. SA అంటే సౌత్ అమెరికా అంటే దక్షిణ అమెరికా. అంటే దక్షిణ అమెరికా. ఆ నాసా ద్వారా ఎక్కడికి వెళ్తుందంటే అంటార్కిటికా అంటే 5వ అతిపెద్ద ఖండం అంటార్కిటికా. అయితే అంటార్కిటికా వెళ్ళి తన కళ్ళతో అంటే ఐ అంటే చాలా ఇంపార్టెంట్. ఐరోపా. అంటే ఏంటన్నా? ఐరోపా, యూరప్, ఐరోపా. అలాగే ఆస్ట్రేలియా చివరిది ఏంటంటే ఆస్ట్రేలియా పక్షులను చూడాలనుకుంటుంది. తన కళ్ళతో ఆస్ట్రేలియా పక్షులను చూడాలనుకుంటుంది. ఆస్ట్రేలియా అంటే 7th కాంటినెంట్ ఏంటంటే ఆస్ట్రేలియా. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుందాం? అతిపెద్ద ఖండం ఆసియా, 2వ అతిపెద్ద ఖండం ఆఫ్రికా, 3వ అతిపెద్ద ఖండం నార్త్ అమెరికా ఉత్తర అమెరికా, 4వ అతిపెద్ద ఖండం సౌత్ అమెరికా, 5వ అతిపెద్ద ఖండం అంటార్కిటికా, 6వ అతిపెద్ద ఖండం ఐరోపా. అతి చిన్న ఖండం 7వ ఖండం ఆస్ట్రేలియాగా మనం చెప్పవచ్చు. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా, 2వ అతి చిన్న ఖండం ఐరోపాగా మనం ఎలాగైనా చెప్పుకోవచ్చు. కోడ్ ఏంటంటే సినిమా హీరోయిన్ నుండి ఆసిన్ ఫ్రీగా, అంటే సినిమాలో బాగా నటించడం వల్ల ఆమెకు సినిమా హీరోయిన్ నుండి ఆసిన్కు ఫ్రీగా నాసా అంతరిక్ష సంస్థ వారు ఏంటంటే అంటార్కిటికా యాత్రకు వెళ్ళి అక్కడి నుంచి తన కళ్ళతో ఐస్తో ఆస్ట్రేలియా పక్షులను చూడడానికి టికెట్ ఇచ్చారు. అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మహాసముద్రాలు 5 ఉన్నాం. ఆ 5 మహాసముద్రాలకి కోడ్ ఏంటంటే చాలా ఈజీ. పైసా. PAISA. పైసా. ఈ యొక్క పైసాలో ఫస్ట్ ఉన్నటువంటి P అంటే పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ ఓషియన్. ఏ అంటే అట్లాంటిక్ ఓషియన్. ఏ అంటే అట్లాంటిక్ ఓషియన్. అలాగే I అంటే ఇండియన్ ఓషియన్. అంటే హిందూ మహాసముద్రం. ఇండియన్ ఓషియన్ అంటే హిందూ మహాసముద్రం. అలాగే 4 S అంటే సదరన్ ఓషియన్ అంటే అంటార్కిటికా మహాసముద్రం. దక్షిణ మహాసముద్రం లేదా అంటార్కిటికా మహాసముద్రం అంటారు. సదరన్ అంటే సౌత్ అంటే దక్షిణ మహాసముద్రాన్ని అంటార్కిటికా మహాసముద్రం అంటారు. నెక్స్ట్ 5th A అంటే లాస్ట్ ఫైనల్. అంటార్కిటికా అయిపోయింది కాబట్టి పైన ఉండేది ఆర్కిటిక్ ఓషియన్ గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఖండాలు మనం ఈజీగా 7 ఖండాలు చెప్పుకున్నాం. మహాసముద్రాలు 5 కూడా ఈజీ కోడ్ పైసా అని చెప్పుకున్నాం. పైసా. P అంటే పసిఫిక్, A అంటే అట్లాంటిక్, I అంటే ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం, S అంటే సదరన్ ఓషియన్ లేదా దక్షిణ మహాసముద్రం లేదా అంటార్కిటిక్ మహాసముద్రం, A అంటే ఆర్కిటిక్ మహాసముద్రం. అతి చిన్న మహాసముద్రం ఆర్కిటిక్, అతి పెద్ద మహాసముద్రం పసిఫిక్ ఓషియన్ గా మనం చెప్పవచ్చు. అయితే ఈ 7 ఖండాలు, ఈ మహాసముద్రాలు అనేవి
ఎలా విస్తరించి ఉన్నాయి, భూమి మీద ఎలా విస్తరించి ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఉత్తర అర్ధగోళంలో ఏమేమి ఉన్నాయి, దక్షిణ అర్ధగోళంలో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఏంటంటే భూమధ్య రేఖ భూమిని 2 సమాన భాగాలుగా చేస్తున్నాను కాబట్టి ఇది భూమధ్య రేఖ అనుకోండి, ఇది భూమధ్య రేఖ అనుకోండి. ఇది 0 డిగ్రీ ఈక్వేటర్, 0 డిగ్రీ ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ, ఇది భూమధ్య రేఖ అనుకోండి. అయితే ఈ భూమధ్య రేఖ అనేది భూమిని 2 సమాన భాగాలుగా చేస్తుందన్నాం. పైన ఉన్నటువంటిది ఏంటంటే ఇది నార్త్, ఉత్తరం అన్నాం, ఇది సౌత్ అన్నాం. అయితే భూమధ్య రేఖ పోతున్నటువంటి ఈ భూమధ్య రేఖ ఏ ఖండాల గుండా పోతుంది, ఏ సముద్రాల గుండా పోతుంది, ఉత్తరార్ధగోళంలో ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే ఈ భూమధ్య రేఖకు ఏమేమి ఖండాలు పోతున్నాయంటే ఇలా మనం గమనించినట్లయితే ఇదిగో ఇది ఏంటంటే ఎలా చూసుకోండి ఫ్రెండ్స్, ఇది దక్షిణ అమెరికా, దక్షిణ అమెరికా. ఇది సౌత్ అమెరికా, సౌత్ అమెరికా. దక్షిణ అమెరికా ఖండం అనేది ఇప్పుడు మనం చూసుకున్నాం. భూమధ్య రేఖ ఎలా ఉందంటే ఇక్కడ సౌత్ అమెరికా ఏంటంటే భూమధ్య రేఖ గుండా, భూమధ్య రేఖ సౌత్ అమెరికా గుండా పోతుంది, దక్షిణ అమెరికా ఖండం గుండా పోతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇగో ఇక్కడ ఇంకో ఖండం ఉంది, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇది ఎలా చూసుకున్నట్లయితే, ఎలా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది ఆఫ్రికా, ఆఫ్రికా, ఆఫ్రికా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా గమనించినట్లయితే ఇక్కడ ఎలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఖండం ఇక్కడ ఉంటుంది. అలాగే ఇదంతా కూడా అంటార్కిటికా, మంచుతో కప్పబడి ఉంటుంది అంటార్కిటికా. ఇదంతా కూడా అంటార్కిటికా ఖండం, అంటార్కిటికా. అయితే ఇక్కడ ఈజీగా మనం చూసుకోవచ్చు, ఇది సౌత్ అమెరికా అయిపోయింది కాబట్టి ఇగో ఇలా చూసుకున్నట్లయితే ఇది నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా, ఉత్తర అమెరికా. ఉత్తర అమెరికా ఎక్కడ ఉంటుంది. అలాగే మనం గమనించినట్లయితే చాలా ఈజీ, ఇగో ఇలా చూడండి, ఇక్కడ ఇగో ఇలా మనం గమనించినట్లయితే యూరప్, ఐరోపా ఉంటుంది, ఐరోపా. ఇక్కడ ఎలా చూసుకున్నట్లయితే ఇలాగ మొత్తం మీద ఆసియా ఖండం, ఆసియా ఖండం అనేది ఇదంతా ఆసియా ఖండం. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ద్వీపకల్పాలు అన్ని కూడా ఉండడం జరుగుతుంది. ఆసియా, ఆసియా ఖండం గా చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, క్లియర్ గా మీకు అర్థమవుద్ది. భూమధ్య రేఖ ఎలా పోతుందన్నాం, భూమధ్య రేఖ ఎలా పోతుందన్నాం. భూమధ్య రేఖకు ఉత్తరాన ఏముందన్నాం, ఉత్తరార్ధగోళం అన్నాం. దక్షిణాన ఏముందన్నాం, దక్షిణార్ధగోళం అన్నాం. కాబట్టి ఉత్తరార్ధగోళం అంటే ఈ పైన ఉన్నటువంటి ఉత్తరార్ధగోళము, ఇదంతా కూడా ఉత్తరార్ధగోళం అన్నాం. ఇది కిందది ఏంటంటే దక్షిణార్ధగోళం అన్నాం. అంటే భూమధ్య రేఖ కింద ఉన్నదంతా కూడా దక్షిణార్ధగోళం అన్నాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది ఉత్తరార్ధగోళంలో ఏ ఖండాలు ఉన్నాయంటే ఇదిగో ఇది డివైడ్ చేస్తుంది. కాబట్టి భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటి ఖండాలన్నీ కూడా, భూమధ్య రేఖ టచ్ అవ్వలేని ఖండాలన్నీ కూడా పైన ఉన్నవన్నీ కూడా ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. కాబట్టి ఉత్తర అమెరికా, ఉత్తరార్ధగోళంలో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఉత్తర అమెరికా, అలాగే చూడండి ఐరోపా, ఐరోపా, అలాగే ఆసియా. ఈ మూడు కూడా ఏంటి ఉత్తరార్ధగోళంలో ఉండడం అనేది జరిగింది. అలాగే దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాలు ఏంటంటే ఇది ఉత్తరార్ధగోళంలో ఉన్నవని చూసాం ఫ్రెండ్స్. ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళంలో ఏమున్నాయంటే చాలా ఇంపార్టెంట్. దక్షిణార్ధగోళం, దక్షిణార్ధగోళంలో ఏమున్నాయి చూడండి. ఇదిగో అంటార్కిటికా కింద ఉంది, భూమధ్య రేఖ టచ్ అవ్వలేదు కాబట్టి అంటార్కిటికా. అలాగే ఆస్ట్రేలియా, ఇవి చూడండి ఆస్ట్రేలియా, అది కూడా భూమధ్య రేఖ టచ్ అవ్వలేదు, ఆస్ట్రేలియా. అయితే ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి, భూమధ్య రేఖ పోతున్నటువంటి సౌత్ అమెరికా, ఆఫ్రికా ఈ రెండు కూడా చూసుకున్నట్లయితే ఉత్తరార్ధగోళంలో అంటే నార్త్ సౌత్ అమెరికా అంటే ఉత్తర దక్షిణ అమెరికా అనేది కూడా ఏంటంటే ఉత్తరార్ధగోళంలోకి వస్తుంది. ఉత్తర సౌత్ అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికా అంటే ఉత్తరాన ఉన్నటువంటి దక్షిణ అమెరికా కూడా ఉత్తరార్ధగోళంలోకి వెళ్తుంది. మరి కింద ఉన్నటువంటి సౌత్ దక్షిణ అమెరికా అంటే దక్షిణ అమెరికా అనేది దేనిలోకి వెళ్తుంది, దక్షిణ అమెరికా అనేది దేనిలోకి వెళ్తుంది, దక్షిణ పార్ట్ అంతా కూడా మళ్ళీ దక్షిణార్ధగోళంలోకి రావడం జరుగుతుంది. అలాగే ఆఫ్రికాలో 2/3 వంతు ఏంటంటే పైన ఉన్నటువంటి ఆఫ్రికాలో 2/3 వంతు ఏంటంటే పైన ఉత్తరార్ధగోళంలోకి వెళ్తుంది. ఆఫ్రికా,
ఆఫ్రికాలోని సగం పార్ట్ అంతా కూడా ఉత్తరార్ధగోళంలోకి వెళ్తుంది. ఆఫ్రికాలోని దక్షిణ పార్ట్ అనేది కూడా ఆఫ్రికాలో దక్షిణ భాగం, ఆఫ్రికా దక్షిణ భాగం దక్షిణార్ధగోళంలోకి రావడం జరుగుతుంది. దక్షిణ భాగం దక్షిణార్ధగోళంలోకి వెళ్తుంది. పైన ఎక్కువ పార్ట్ ఉత్తరార్ధగోళంలో ఉంది. అలాగే ఆసియాలోని కొన్ని ద్వీపకల్పాలు, ఇక్కడ కొన్ని ద్వీపకల్పాలు ఉంటాయి, అవన్నీ కూడా ఉత్తరార్ధగోళంలోకి వెళ్తాయి. ఆసియాలోని కొన్ని ద్వీపకల్పాలు కూడా ఏంటంటే ఉత్తరార్ధగోళంలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉత్తరార్ధగోళంలో ఏమున్నాయి, దక్షిణార్ధగోళంలో ఏమున్నాయి క్లియర్ గా చూసాం. అయితే ఇప్పుడు మహాసముద్రాల గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్. మహాసముద్రాల గురించి ఇది క్లియర్ గా మీకు అర్థమై ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో అంటే భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి ఈ 3 ఖండాలు ఉత్తరార్ధగోళం, కింద ఉన్నటువంటి అంటార్కిటికా, ఆస్ట్రేలియా అనే దక్షిణార్ధగోళం. అయితే భూమధ్య రేఖ పోతున్నటువంటి సౌత్ అమెరికాలో పైన ఉన్నటువంటి నార్త్ సౌత్ అమెరికా, ఉత్తర సౌత్ అమెరికా అనేది ఉత్తరార్ధగోళం, దక్షిణ సౌత్ అమెరికా అనేది దక్షిణార్ధగోళం. ఆఫ్రికాలో ఎక్కువ పార్ట్ పైన ఉన్నటువంటి ఎక్కువ పార్ట్ అనేది దేశంలో ఆఫ్రికా ఖండంలో ఎక్కువ పార్ట్ ఉత్తరార్ధగోళం, కొంచెం కింద పార్ట్ అనేది దక్షిణార్ధగోళం. అలాగే ఆసియాలోని కొన్ని ద్వీపకల్పాలు కూడా ఏంటంటే ఉత్తరార్ధగోళంలోకి దక్షిణార్ధగోళంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం క్లియర్ గా ఉత్తరార్ధగోళంలో ఏమున్నాయి, దక్షిణార్ధగోళంలో ఏమున్నాయని చూసుకున్నాం ఖండాలు. అయితే మహాసముద్రాల గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మహాసముద్రాల గురించి చూద్దాం. అయితే మహాసముద్రాలను మనం గమనించినట్లయితే భూమి చుట్టూ కూడా, ప్రపంచం చుట్టూ కూడా మహాసముద్రాలు ఉన్నాయన్నాం కాబట్టి ఇక్కడ క్లియర్ గా మీరు చూడండి, ఇదంతా కూడా పసిఫిక్ మహాసముద్రం, ఇదంతా కూడా పసిఫిక్ మహాసముద్రం, ఇదంతా కూడా ఏంటి పసిఫిక్ మహాసముద్రం, ఇదంతా పసిఫిక్ మహాసముద్రంగా చెప్పవచ్చు. అయితే ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా పసిఫిక్ మహాసముద్రం అనేది ఉంది. అంటే మనం చెప్పుకున్నాం భూమి చుట్టూ కూడా నీరు ఆవరించి ఉంది, మొత్తం భూగోళం చుట్టూ. అయితే ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది తూర్పున ఉంది, అలాగే ఇక్కడ పశ్చిమాన ఉంది, ఇక్కడ తూర్పున కూడా ఉంది. కాబట్టి పసిఫిక్ ఓషియన్ అనేది ఎక్కడెక్కడ ఉంది, పసిఫిక్ మహాసముద్రం అనేది ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. కాబట్టి మనం మ్యాప్ ని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఇక్కడ ఉన్నాయి, ఇటు సైడ్ ఆసియా, ఆస్ట్రేలియా ఉన్నాయి. కాబట్టి పసిఫిక్ మహాసముద్రం అనేది వేటిని వేరు చేస్తుందంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల నుండి ఆసియాను, ఆస్ట్రేలియాను వేరు చేస్తుంది. అంటే ఇటు సైడ్ ఉన్న 2 ఖండాలను ఇటు సైడ్ ఉన్న 2 ఖండాలతో పసిఫిక్ మహాసముద్రం అనేది వేరు చేస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్, ఉత్తరార్ధగోళంలో మనం గమనించినట్లయితే ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళంలో కూడా వ్యాపించి ఉంది, ఇక్కడ కూడా వ్యాపించి ఉంది. ఇక్కడ ఐరోపాకి, ఆఫ్రికాకి మధ్యన అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఎక్కడి నుంచి ఎలా ఉందంటే ఇదంతా అట్లాంటిక్ మహాసముద్రం అన్నమాట. మళ్ళీ ఇదంతా అట్లాంటిక్ మహాసముద్రం. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల నుండి ఐరోపా, ఆఫ్రికాలను వేరు చేసేది అట్లాంటిక్ మహాసముద్రం. అలాగే ఇక్కడ హిందూ మహాసముద్రం అనేది ఎక్కడ ఉందంటే ఇదిగో చూడండి, ఆఫ్రికాకి ఆస్ట్రేలియాకి మధ్యలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హిందూ మహాసముద్రం అనేది ఉంది. హిందూ మహాసముద్రం అనేది ఎక్కడ ఉందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆఫ్రికా అలాగే ఆస్ట్రేలియాను వేరు చేస్తున్నది ఏంటంటే హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం రెండాటిని వేరు చేస్తుంది. ఈ విధంగా ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం గురించి చూసుకున్నాం, అట్లాంటిక్ మహాసముద్రం గురించి చూసుకున్నాం, హిందూ మహాసముద్రం చూసుకున్నాం. ఈ కిందని అంటార్కిటికా ఖండంలో అంటార్కిటిక్ మహాసముద్రం ఉంది. పైన ఏంటంటే ఆర్కిటిక్ మహాసముద్రం అని, ఇదంతా ఆర్కిటిక్ మహాసముద్రంగా మనం చెప్పవచ్చు, ఆర్కిటిక్ మహాసముద్రంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఏ ఖండాలు వేటిని వేరు చేస్తున్నాయి అనేది కూడా మనం క్లియర్ గా చెప్పుకోవడం అనేది జరిగింది. పసిఫిక్ మహాసముద్రం అంటే ప్రపంచం మొత్తం కూడా ఎక్కువ వ్యాపించి ఉంది కాబట్టి పసిఫిక్ మహాసముద్రం ఏంటంటే భూగోళం మొత్తం వ్యాపించి ఉంది. అంటే ఇటు సైడ్ నార్త్ నుంచి ఇటు సైడ్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మొత్తం వ్యాపించి ఉంది. కాబట్టి ఇటు సైడ్ ఉన్న ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల నుండి ఆ పక్కన ఉన్నటువంటి మనం రౌండ్ గా ఉంది కాబట్టి భూగోళం ఆ పక్కన ఉన్నటువంటి ఆసియా, ఆస్ట్రేలియాను వేరు చేస్తుంది. అలాగే అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలకి, ఐరోపా, ఆఫ్రికాలకి మధ్య ఉంది కాబట్టి అట్లాంటిక్ మహాసముద్రం ఐరోపా, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. హిందూ మహాసముద్రం అనేది ఆఫ్రికా, ఆస్ట్రేలియాను వేరు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా క్లియర్ గా మనం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం, అలాగే అయితే దక్షిణార్ధగోళంలో అంటార్కిటికా మహాసముద్రం ఉందని చెప్పుకోవచ్చు, ఉత్తరార్ధగోళంలో ఆర్కిటిక్ మహాసముద్రం ఉందని చెప్పుకోవచ్చు. మిగతా సముద్రాలు ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాల్లో కూడా వ్యాపించి ఉన్నాయని మనం క్లియర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే
క్లియర్ గా మనం మహాసముద్రాలు ఖండాలకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా అక్షాంశాలు రేఖాంశాలు వాటి ఉపయోగాలు, అసలు అక్షాంశాలు రేఖాంశాలు ఎన్ని ఉంటాయి ఏంటి, అలాగే భూమి తన చుట్టూ తను తిరగడానికి ఎంత టైం పడుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది, అలాగే భూ భ్రమణం అంటే పరిభ్రమణం అంటే ఏంటి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే ఏంటి, నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్. నెక్స్ట్ మరో కొత్త క్లాస్ తో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ మరో కొత్త క్లాస్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.